హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రియా. ఈరోజు నేను ఇంకొక మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అదే స్క్రిప్టింగ్. బట్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, మీకు తెలుసు కదా, నేను మీకు ఫ్రీగా అడ్వైస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో మీరు ఎవరి అడ్వైస్ కోసమైనా సజెషన్ కోసమైనా వెయిట్ చేస్తుంటే మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే స్క్రీన్ షాట్ అలాంగ్ విత్ యువర్ సిచ్యువేషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఈమెయిల్కి మెయిల్ చేస్తే ఐ విల్ బీ హ్యాపీ టు హెల్ప్. అండ్ ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఐఎమ్ జస్ట్ లెటింగ్ యూ నో దట్ నా ఛానల్లో అన్ని మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ పెడతాను. మోస్ట్లీ మేనిఫెస్టేషన్ గురించి పెడతాను. అండ్ ఇఫ్ దట్ సౌండ్స్ గుడ్ టు యూ, don't forget to subscribe to my channel and hit the bell icon. Let's get into the video. Okay, స్క్రిప్టింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం విజువలైజేషన్ అండ్ అఫర్మేషన్స్ గురించి తెలుసుకున్నాం కదా, అలానే స్క్రిప్టింగ్ కూడా ఇంకొక టెక్నిక్ దట్ వీ కెన్ యూస్ ఫర్ మేనిఫెస్టేషన్. స్క్రిప్టింగ్ అంటే మనం రాస్తామన్నమాట మనకేం కావాలో. రిమెంబర్ వన్ థింగ్, వీటిలో ఏదైనా యూస్ చేయొచ్చు. మీకు ఏది నచ్చితే అది, మీకు ఏది చేయడానికి ఈజీగా కంఫర్టబుల్గా అనిపిస్తే అది చూస్ చేసుకోండి. ఓకే, నౌ స్క్రిప్టింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఒక పేపర్ తీసుకొని ఫస్ట్ రైట్ థింగ్స్ దట్ యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్. ఫర్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ నేను రోజు లేచి నా పనులు నేను చేసుకోగలుగుతున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ నాకు మా పేరెంట్స్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఈ బ్యూటిఫుల్ నేచర్ని నేను ఎంజాయ్ చేయగలుగుతున్నందుకు. ఇలా ఏదైనా, ఈవెన్ స్మాల్ థింగ్స్ లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిని ఉంటారు కదా, దాని గురించి కూడా మీరు రాసి థ్యాంక్ యూ చెప్పచ్చు. చిన్నది పెద్దది అని కాదు, దేనికైనా థ్యాంక్ యూ చెప్పచ్చు. అలా మీరు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్న వాటి గురించి థ్యాంక్ యూ రాసి మధ్యలో ఇంక్లూడ్ వాట్ యూ వాంట్ టు మేనిఫెస్ట్. లైక్, థ్యాంక్ యూ నాకు ఇంత మంచి సీనియర్ పొజిషన్ ఇచ్చినందుకు, ఆర్ థ్యాంక్ యూ మా డ్రీమ్ హౌస్ మేము కట్టుకోగలిగినందుకు. థ్యాంక్ యూ నాకు ఇయర్కి ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ అని, మీ ఇష్టం, మీరు ఎంతైతే ఇయర్కి మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ ఆఫ్ మనీ, ఆ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ మధ్యలో రాసి థ్యాంక్ యూ ఇయర్కి ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ నేను ఎర్న్ చేసే జాబ్ నాకు ఇచ్చినందుకు, ఆర్ థ్యాంక్ యూ నా బిజినెస్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నందుకు. ఇలా ఒక 4 మీరు ఆల్రెడీ థ్యాంక్ఫుల్గా ఉన్న వాటి గురించి రాసి మధ్యలో మీరు మేనిఫెస్ట్ చేయాలనుకున్న వాటి గురించి రాయాలి. ఓకే, ఇలా చేయడం వల్ల వీ కెన్ ట్రిక్ అవర్ బ్రెయిన్. మనం ఆల్రెడీ ఉన్న వాటి గురించి థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నప్పుడు మధ్యలో కావాల్సిన దాని గురించి థ్యాంక్ యూ చెప్తున్నప్పుడు యు ఆర్ సిగ్నలింగ్ యువర్ బ్రెయిన్ దట్ యూ హ్యావ్ ఇట్ అండ్ ఫీలింగ్ ఇన్ యువర్ హార్ట్ దట్ యూ హ్యావ్ ఇట్, దట్ యూ ఆల్రెడీ హ్యావ్ ఇట్. రైట్? ఈ లిస్ట్ ఎంత పెద్దగైనా ఉండొచ్చు. చిన్న చిన్న వాటికి కూడా థ్యాంక్ యూ చెప్పండి. మీకు సిల్లీగా అనిపించిన బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. ఓకే, అలా రాసేటప్పుడు మనస్ఫూర్తిగా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వండి. గ్రాటిట్యూడ్ అనేది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ రిసీవింగ్. మీరు ఎంత గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతే అంత ఫాస్ట్గా మీ మేనిఫెస్టేషన్ మీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తాం? యూజువల్గా వెన్ వీ ఆల్రెడీ హ్యావ్ ఇట్, రైట్? సో ముందే చెప్పడం వల్ల వీఆర్ సిగ్నలింగ్ అవర్ బ్రెయిన్ దట్ వీ ఆల్రెడీ హ్యావ్ ఇట్. మన మైండ్ పని ఏంటి? టు షో వాట్ ఎవర్ వీ థింక్ అండ్ ఫీల్. అలా వీ కెన్ యూస్ దిస్ మెథడ్ to manifest our dreams. As usual, every manifestation method వీడియోలో చెప్పేదే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఏ మెథడ్ అయినా
వర్క్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీ ఈజ్ కీ. కంటిన్యూస్గా యూజ్ చేయండి ఈ మెథడ్ టు గెట్ బెస్ట్ రిజల్ట్స్. ఒక మెథడ్ వర్క్ అవ్వాలి అన్నా మీరే, ఆర్ వర్క్ అవ్వకుండా ఉండాలి అన్నా మీపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు హ్యావ్ దట్ జాబ్, టు హ్యావ్ దట్ సక్సెస్, ఆర్ ఆ హౌస్ మీకు కావాలంటే, మీకు నిజంగా ఏదైనా కావాలి అంటే యూ విల్ బీ కన్సిస్టెంట్. అంతే, ఫుల్ స్టాప్. మనం యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ అన్లిమిటెడ్. మనం ఏది అయినా కావాలి అనుకోవచ్చు. దెర్ ఇస్ నో లిమిట్. ఇంపాసిబుల్ అనేది ఏది లేదు. ఇప్పుడు మీకు ఇంపాసిబుల్ అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఇంకా అది ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి, అంతే. అలా అని మీరు కావాలి అనుకున్నవి ఇంపాసిబుల్ అని కాదు. డోంట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. మీకు ఏది కావాలనిపిస్తుందో అది కోరుకోండి. డోంట్ కీప్ ఎనీ లిమిట్స్. మనం ఆశపడకూడదు, ఉన్నదానికన్నా ఎక్కువ కోరుకోకూడదు అన్న మాటలు నమ్మకండి. అవి ఊరికే మనల్ని లిమిట్ చేయడానికి క్రియేట్ చేసినవి, అంతే. అలా అనుకొని ఉండుంటే ఇంపాసిబుల్ అనేవి ఎన్నో పాసిబుల్ అయ్యాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు అనుకున్నారా ఫ్లైట్స్ అనేవి ఉంటాయి, మనం ఎయిర్లో ట్రావెల్ చేస్తామని? ఆ థాట్ వచ్చినప్పుడు ఆ కాలం వాళ్ళకి ఇంపాసిబుల్ అని అనిపించుంటుంది కదా. బట్ ఇప్పుడు ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, ఇట్స్ పాసిబుల్. మూన్ పైకి వెళ్తున్నారు సడన్గా. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు they're earning with YouTube and Instagram, right? సో మనం 2000s ఉన్నప్పుడు ఊహించామా? అందరూ డాక్టర్, ఇంజనీర్, ఇది అది అనే అనుకున్నాం కదా. లైక్ ఇఫ్ వీ వాంట్ బి రిచ్ ఆర్ సంథింగ్, మనం మంచి ఐటీ జాబ్ లేకపోతే డాక్టరు లేకపోతే ఏదో ఒకటి అట్లా చేయాలి, ఐఐటి, వాట్ ఎవర్ ఇవన్నీ అనుకున్నాం. కానీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా రీల్స్ ఎంజాయ్ చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, అది ఇది నచ్చిన పని చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మనం డబ్బులు ఎర్న్ చేయొచ్చు అని ఎప్పుడైనా ఊహించామా? 2000లో ఒకవేళ ఎవరైనా చెప్పుంటే మనం ఏమనుకునే వాళ్ళం? ఏం మాట్లాడుతున్నారు, హీ డజంట్ హ్యావ్, పిచ్చి పట్టినట్టున్నా అందుకే అట్లా మాట్లాడుతున్నారు అనుకునే వాళ్ళం, రైట్? నౌ ఇట్స్ పాసిబుల్. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో మీరు మీ కోరికలకి లిమిట్ పెట్టేసి, నేను ఇంతే కోరుకోవాలి కదా, నేను ఎక్కువ కోరుకోకూడదు, ఎక్కువ కోరుకోవడం కూడా తప్పే, అట్లా చేయకూడదు అని ఇలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ని నమ్మకండి. మీకు ఏది చేయాలనిపిస్తే, మీరు ఎంత క్రేజీగా కోరుకోవాలనిపిస్తే అంత క్రేజీగా కోరుకోండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఏదైనా అవ్వనివ్వండి. వీఆర్ హ్యూమన్స్, వీఆర్ లిమిట్లెస్. సో మనకి నచ్చింది మనం కోరుకునే రైట్ మనకి ఉంది. జస్ట్ రిమెంబర్ దట్. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. ట్రై దిస్ మెథడ్ అండ్ లెట్ మీ నో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో. ఆల్సో మీకు ఇంకేదన్నా టాపిక్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే, ఇఫ్ యూ వాంట్ మీ టు మేక్ ఎ వీడియో, మీకు ఏదైనా టాపిక్స్ నాకు సజెస్ట్ చేయాలనిపిస్తే కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ దట్. ఓకే, ఎక్కువ ఈ టాపిక్ గురించి వస్తే ఐ ట్రై టు డూ దట్ వీడియో. ఆల్ రైట్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్ ఇఫ్ ఇట్ రియలీ హెల్ప్డ్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు షేర్ the video. See you in the next video. Bye bye.